హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ అబ్బబ్బబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ పులుసు సంగటి కాంబినేషన్ అనమాట. ఎవరండి చెప్పారు చికెన్ మటన్ అయితేనే సంగటి కాంబినేషన్ బాగుంటుందని? ఒక్కసారి ఈ బీరకాయ పులుసుతో కూడా తిని చూడండి, వావ్ అనిపిస్తుంది. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి తినండి మీరు కూడా. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. బీరకాయలు 2 తీసుకున్నాను అనమాట. ఇలా లేత బీరకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు అనమాట ఇవన్నీ. 2 టమోటాలు, 1 ఆనియన్ అనమాట. నా స్టైల్లో చేసి చూపిస్తా, మీరు కూడా అలానే చేయండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇవన్నీ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. బీరకాయ మొత్తం పైన కొంచెం లైట్గా పొట్టు తీయాలా, అంత తీయకూడదు. ఆనియన్స్, టమోటాలు అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోండి మొత్తము. బీరకాయ చూడండి చాలా లేతగా ఉంది కదా. మీరు ఎప్పుడైనా బీరకాయ కోసేటప్పుడు ఒక తప్పు చేయొద్దు, ఖచ్చితంగా బీరకాయ ముక్క కొంచెం కట్ చేసి తిని చూడండి, అది చేదుగా ఉందా బాగుందని చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే కూర చేసిన తర్వాత మళ్ళీ చెడిపోతుంది కాబట్టి. చూడండి, కారము, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఇది కొబ్బరి, శనక్కాయలు వేయించి దంచిన పొడి అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఉంటే సరిపోతుంది. సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇలా ఒక సెరవ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, కూర చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ చిట్టపెట్టలాడేటప్పుడే మనము తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. చూడండి, అలా ఆయిల్ అంతా బయటికి చిక్కుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, అవన్నీ ఇందులో వేసేసుకుందాం మొత్తము. ఆయిల్ చిట్లేస్తుందండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీరు కూడా వంట చేసేటప్పుడు. చూడండి, మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం మసాలాలన్నీ చూపించాను కదా, ఆ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, శనక్కాయల పొడి, అంతా పసుపు, అన్నీ మొత్తం అంతా ఒకసారి ఇలా గెండెట్టతో మొత్తం కలబెట్టుకుందాము. చూడండి, మొత్తం ఇలా కలబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు కలబెట్టుకొని ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసేసుకుందాము. చూడండి, బీరకాయ ముక్కలు పూర్తిగా మునిగిపోవాలన్నమాట. ఇంకొంచెం పడతాయి వాటర్, ఇంకొన్ని వేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికి మనకు లాస్ట్ పులుసు అనేది చిక్కదనంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో బీరకాయ పులుసు. చూడండి, బాగా ఉడుకుతుంది కదా ఈక్వల్గా. ఈ విధంగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడే మనము కారం కానీ సాల్ట్ కానీ తక్కువ ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోండి మన కూరలో. తర్వాత మనము ఏం చేయలేం కాబట్టి, అందుకే ఎంతో టేస్టీగా తినాలనుకుంటాం కాబట్టి మీరు కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మరొక్కసారి మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించువేసుకుంటే సరిపోతుంది అనమాట. కూర రెడీ అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇంకొంచెం పులుసు ఉంది. 5 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. కూరకు పర్ఫెక్ట్గా ఉడికింది. బీరకాయ ముక్కలు చూడండి బాగా ఉడికాయి కదా. చూడండి, ఇలా పులుసు బాగుంది కదా. 5 నిమిషాలు అయితే మనకు చిక్కదనం అయిపోతుంది అనమాట. కూర బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు చూద్దాము 5 నిమిషాల తర్వాత. వావ్, రెడీ అయిపోయింది కదా కూర. ఈ విధంగా వచ్చేంత వరకు మనము కర్రీని ఉడకబెట్టుకోవాలన్నమాట. అయిపోయిందండి, ఇంతే సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా సంగట్లేకి బీరకాయ పులుసు కాంబినేషన్ తింటుంటే వేరే లెవెల్ అసలుకి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో చూసి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తిన్న తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు సూపర్గా ఉంటుంది ఈ సంగటి. ఇలా చూడండి, బీరకాయ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, పులుసు కూడా చాలా చిక్కదనంగా వచ్చింది కదా. ఒక్కొక్క ముద్ద తింటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా సంగటి ఇలా బీరకాయ పులుసు చేసుకొని తినండి, హెల్త్కు చాలా మంచిది. అలానే
ఒక్కసారి తిని చూడండి. చికెన్ మటన్తోనే కాదు, బీరకాయ పులుసుతో కూడా సంగటి కాంబినేషన్ బాగుంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.